హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సాఫ్ట్‌వేర్ వెబ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను నోడ్ వెర్షన్‌ని ఎలా మనం కంట్రోల్ చేయొచ్చు మన ల్యాప్‌టాప్స్‌లో గానీ, మన ఆఫీస్ నెట్వర్క్‌లో గానీ అన్నది నేను ఇప్పుడు ఇందులో చూపిస్తాను చూడండి. సో, జనరల్‌గా మనము వెర్షన్స్ అప్డేట్ చేయాలి, డౌన్‌గ్రేడ్ చేయాలి. సపోజ్ నోడ్ 18 ఉంది, నోడ్ 16 ఉంది, నోడ్ 22 ఉంది లేటెస్ట్. నేను స్విచ్ అవ్వాల్సొస్తుంది నా కోడ్ బేస్‌కి రిలేటెడ్‌గా. అంటే రియల్ టైమ్‌లో ఎలా ఉంటుందంటే ఒక కోడ్ బేస్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ రెడీ చేశారనుకోండి. దానికి నోడ్ 16 ఉండాలి. అప్‌గ్రేడేషన్ అప్పుడే చెయ్యం మనం. అంతే కదా! ఇప్పుడు నేను కొత్తగా ఎళ్లి ఒక ప్రాజెక్ట్‌లోకి కూర్చున్నాననుకోండి. వాడు ఒక 2 ఇయర్స్ ప్రాజెక్ట్ యొక్క కోడ్ బేస్ నాకిస్తాడు. అది రన్ అవ్వాలంటే ఖచ్చితంగా నా లోకల్‌లో నోడ్ 16 ఉండాలి. బట్ ఎప్పుడైతే మన నెట్వర్క్ టీమ్‌కి రిక్వెస్ట్ పెడతామో, వెర్షన్ గనక మనం చెప్పకపోతే, వాడు ఆటోమేటిక్‌గా లేటెస్ట్ వెర్షన్ ఏదైతే అవైలబిలిటీ ఉందో అది ఇన్‌స్టాలేషన్ చేసి ఇచ్చేస్తాడనమాట. ఇప్పుడు దాన్ని మనం కంట్రోల్ చేయగలగాలి అంటే గనక, మీరెప్పుడైనా కంపెనీస్‌లో ఇన్‌స్టలేషన్ రిక్వెస్ట్ పెడుతున్నప్పుడు, దాంట్లో మీరు అడగాల్సింది ఎన్‌విఎం రిక్వెస్ట్ కూడా అడగండి. ఎన్‌విఎం అంటే ఏంటంటే, నోడ్ వెర్షన్ కంట్రోలింగ్. నోడ్ వెర్షన్ కంట్రోల్. ఇది కూడా మీరు రిక్వెస్ట్ చేసి పెట్టేసేయండి. ఫ్రీవేర్ దీనికేమి చార్జెస్ ఏం పడవు కాబట్టి మేనేజర్ ఈజీగానే అప్రూవ్ చేస్తాడు. సో, ఎప్పుడైతే మీకు ఎన్‌విఎం అన్నది ఇన్‌స్టాల్ అయ్యుంటుందో, మీరు మీ సిస్టమ్‌లో ఈజీగా నోడ్ వెర్షన్స్ అన్నవి షిఫ్ట్ చేసుకుంటూ ఉండొచ్చనమాట. మీకు కావాలితే 16 వాడుకోవచ్చు, మీకు కావాలంటే 18 వాడుకోవచ్చు, మీకు కావాలంటే 20 వాడుకోవచ్చు అలాగా. సో, అది ఇప్పుడు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తా చూడండి. సో, బిఫోర్ గోయింగ్ టు ద సెషన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి టాపిక్స్, మంచి మంచి ఇంట్రెస్టింగ్ టెక్నికల్ స్టాక్స్, టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా నేను చెప్తూ ఉంటాను. ఓకే. సో, బేసికల్‌గా మనము ఎప్పుడైనా మీరు ఎన్‌విఎం ఇన్‌స్టాల్ చేసుకోవాలి అని అనుకుంటే, ఫస్ట్ టెర్మినల్‌లోకొచ్చి ఎన్‌విఎం-వి అంటే నాకు ఎన్‌విఎం వెర్షన్ చూపిస్తుంది. కొంతమందికి ఎన్‌విఎం వెర్షన్ చూపించదు. నేను కొత్తగా ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలి అని చెప్తదనమాట. ఒకవేళ లేదనుకోండి, మీకు ఇక్కడ యూఆర్ఎల్ ఒకటి ఇచ్చాను చూడండి. అప్డేట్ గాని, ఇన్‌స్టాలేషన్స్ కోసం గాని github.com/nvm-sh ఇలా యూఆర్ఎల్ ఉంది. ఈ యూఆర్ఎల్ నేను గిట్‌లో పెడతాను. మీరు గెట్ గెట్ చేసుకోవచ్చు. లేదా గూగుల్‌లోకి వెళ్లి ఎన్‌విఎం ఇన్‌స్టాలేషన్ అన్నా కూడా మీకు ఈ యూఆర్ఎల్ వస్తుంది. నేను డైరెక్ట్‌గా బుక్ మార్కింగ్ చేసి పెట్టాను ఇక్కడ. ఓకే. సో, మీకు ఇన్‌స్టాల్ చేసుకోవాలి అంటే ఎయిదర్ ఈ యూఆర్ఎల్ నేను అది కూడా పెట్టా చూడండి. CURL-O-HTTPS రాడ్ ఇది ఇది ఉంది కదా! దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇదేం చేస్తుందంటే ఆ ఎన్‌విఎంకి సంబంధించిన ఇన్‌స్టాలేషన్స్ ఫైల్స్ అన్నీ కూడా మీ లోకల్‌కి తెచ్చుకొని పెట్టుకుంటుందనమాట. ఓకే. ఇది రన్ చేశారనుకోండి. మీకు ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతది చూడండి. ఇన్‌స్టాలేషన్ అయిపోయి ఆల్రెడీ ఇన్‌స్టాల్డ్ ఇన్ ద యూజర్ సాయి.ఎన్‌విఎంలో ఇన్‌స్టాల్ అయిపోయి ఉంది నా దాంట్లో. అందుకే నాకు చూపిస్తుంది కదా! మీకు లేదనుకోండి మీకు ఇన్‌స్టాల్ అవుతుంది. ఇన్‌స్టాల్ అవుతే గనక ఇన్‌స్టాల్ అయిపోయింది. బట్ స్టిల్ కొన్ని ఇష్యూ ఎలా వస్తుందంటే మీకు ఎన్‌విఎం-వి అని కొట్టారనుకోండి ఎర్రర్ చూపిస్తుంది. అంటే ఎన్‌విఎం కమాండ్ లేదని చూపిస్తుంది. బట్ నేనిక్కడ ఎప్పుడైతే ఈ యూఆర్ఎల్‌ని నేను ఎంటర్ చేసి నేను రన్ చేయడానికి ట్రై చేస్తున్నానో, బట్ మీకు ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయిపోయింది అని చూపిస్తుంది. చూసారా? ఇక్కడ ఇక్కడ ఒక ఇష్యూ వచ్చింది మనకి. అంటే ఎన్‌విఎం అన్నది ఆల్రెడీ మన లోకల్‌లో ఇన్‌స్టాల్ అయిపోయింది. బట్ నేను దాన్ని వెర్షన్ చెక్ చేసుకుంటున్నప్పుడు అది వర్కౌట్ అవ్వట్ల. ఆ కమాండే పనిచేయట్లేదు. సో, ఇక్కడొచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే, మనం దాన్ని మన ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌లో సెటప్ చేయాలనమాట. మీరు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌లో సెటప్ చేయాలి. విండోస్ అయితే గనక డైరెక్ట్‌గా సిస్టమ్ కంప్యూటర్స్ మై కంప్యూటర్ ప్రాపర్టీస్‌లోకెళ్ళి ఎన్విరాన్మెంట్ సెట్టింగ్స్‌లోకెళ్ళి పాత్ సెట్ చేసుకోవచ్చు. రైట్? లేదు అనుకుంటే గనక మ్యాక్ అలాంటివి అయితే గనక ఇదిగోండి కమాండ్ పెట్టాను. ఏదర్ బ్యాష్ సారీ కమాండ్ పెట్టాను. కమాండ్‌లో ఈ ఎక్స్‌పోర్ట్ ఎన్‌విఎం అండర్‌స్కోర్ డిఐఆర్ ఇది ఉంది కదా! ఈ కమాండ్ మీరు ఎంటర్ చేశారనుకోండి. కాపీ చేసి జస్ట్ టెర్మినల్‌లో పేస్ట్ చేయండి. విండోస్ అయితే గనక టెర్మినల్ లేకపోతే బ్యాష్‌లో గనక యూజ్ చేయండి సరిపోతుంది. సో, ఎంటర్ చేశారనుకోండి. ఇది డైరెక్ట్‌గా ఆ ఎన్‌విఎం అనేది కాన్ఫిగర్ చేసేసుకుంటుందనమాట మన లోకల్‌లో. నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను చెయ్యట్లేదు. డిలీట్ చేసేస్తున్నాను. సో, వన్స్ ఇది అప్డేట్ అయిపోయిన తర్వాత, మీకు ఎన్‌విఎం ఏ వెర్షన్ కావాలి, ఏ వెర్షన్ మీకు ఇన్‌స్టాల్ చేసుకోవాలి అంటున్నారనుకోండి. మీరు కావాలంటే ఎన్‌విఎం-వి అక్కడ చూసారా? నోడ్-వి నాకు ఎన్‌విఎం ఏమో 0.40.3 అని ఉంది. నోడ్-వి సారీ మిస్టేక్ ఇచ్చాను. గ్యాప్ ఉండాలండి. ఇచ్చినప్పుడు 22లో ఉంది. నా దాంట్లో ఆల్రెడీ 18 కూడా ఉందనమాట. సో, నేను చూడండి ఏం చేస్తాను. నాకు ఆల్రెడీ 2 వెర్షన్స్ ఇన్‌స్టాల్ అయ్యున్నాయి. సో, నేనిప్పుడు స్విచ్ అవుదాం అనుకుంటున్నా. ఐ వాంట్ టు స్విచ్ ఫ్రమ్ 22 టు 18. సో, ఎన్‌విఎం-యూజ్ ఓకే. నాట్ హైఫన్ సారీ. యూజ్ ఐ కెన్ సే 18 పెట్టి ఎంటర్ కొడతా. వెర్షన్ 8 ఈస్ నాట్ ఇన్‌స్టాల్డ్. ఆ వెర్షన్ కరెక్ట్‌గా ఉండాలి. ఆహ్, ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఇదిగోండి పైన కమాండ్ ఇచ్చాడు చూసారా? నోడ్ వెర్షన్. నౌ యూజ్ నోడ్ వెర్షన్ సో అండ్ సో అంటున్నాడు కదా! ఇలాగా మీరు అలాగా ఎన్‌విఎం యూజ్ 14 అన్నారనుకో, ఆ 14 ఇన్‌స్టాల్ అయిపోద్ది. లెట్స్ లెట్స్ డూ విత్ ఎన్‌విఎం. ఫస్ట్ 16 వెర్షన్ ఇన్‌స్టాల్ చేద్దాం.
ఓకే, ఎన్విఎం ఇన్స్టాల్ 16 అంటున్నా. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే నోడ్ వెర్షన్ 16 ఇన్స్టాల్ చేస్తుంది. ఆల్రెడీ ఇన్స్టాల్ అండి, అలా చూడండి. వెర్షన్ 12.20.2 అన్నది ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది అని చెప్తున్నాడు. సో నేనేం చేయొచ్చు అప్పుడు ఎన్విఎం యూజ్, ఓకే, V16 లేదా డైరెక్ట్ నెంబర్ ఇచ్చేయండి 16.20.2 అన్నాను అనుకోండి. నవ్ యూజింగ్ దట్ అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు నోడ్ -V అని కొట్టారనుకో, విల్ గెట్ 16 వెర్షన్. ఇందాకేమో 22 పాయింట్ చూపించింది, ఇప్పుడేమో 16 చూపిస్తుంది. ఇప్పుడు చూడండి ఎన్విఎం ఇన్స్టాల్, ఇప్పుడు లేటెస్ట్ ఏముందో మనకి తెలియదు. ఇన్స్టాల్ లేటెస్ట్ తెలియకపోతే -LTS, అప్పుడు లేటెస్ట్ ఏముందో 22.17.0 ఇట్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంది మన లోకల్లో. సో మీరు అది స్విచ్ చేయాలన్నారు అనుకోండి, ఎన్విఎం యూజ్ 22.17.0 అప్డేట్ అయిపోయిందా. ఇప్పుడు మళ్ళీ నోడ్-V చూడండి, సారీ, నోడ్-V చూడండి, 22లో ఉన్నాం. సో అలాగా మీరు స్విచ్ చేసుకోవచ్చు అనమాట నోడ్ వెర్షన్స్. ఇది ఎందుకంటే మీరు ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నప్పుడు, ఎంఎన్సీస్లో కానీ లేకపోతే సెక్యూరిటీ సిస్టమ్స్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నప్పుడు, మీరు నోడ్ వెర్షన్స్ ఎలా కావాలితే అలా అప్డేట్ చేస్తాను, డౌన్లోడ్ చేస్తాను అంటే కుదరదు. ఇవ్వరు, యాక్సెస్ ఇవ్వరు. అది ప్రాపర్గా ఒక పాత్లో వెళ్ళాలి. మనం వెళ్ళి నెట్వర్క్ టీమ్ ఒక యూఆర్ఎల్ ఉంటుంది, మనకు ఒక పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లోకి వెళ్ళి రిక్వెస్ట్ రైజ్ చేసి, బాబు నాకు నోడ్ వెర్షన్ 16 కావాలంటే వాడు 16 ఇన్స్టాల్ చేస్తాడు, 18 కావాలంటే 18 ఇన్స్టాల్ చేస్తాడు. లేదు అది కూడా నా కంట్రోల్లోనే ఉండాలి అనుకుంటే కనుక మీరు ఎన్విఎం కనుక పెట్టుకోగలిగితే, ఎన్విఎం అంటే ఏంటి, నోడ్ వెర్షన్ కంట్రోలింగ్, అది కనుక పెట్టుకోగలిగితే, ఓకే, సారీ, నోడ్ వెర్షన్ మేనేజ్మెంట్, ఓకే, ఆ మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. అప్డేట్ చేయడం, డిగ్రేడ్ చేసుకోవడం, అప్గ్రేడ్ చేసుకోవడం, అలాంటివి స్విచ్ చేసుకుంటూ మన కోడ్ బేస్ని ఈజీగా వర్కౌట్ చేయొచ్చు. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ చేయండి. నేను ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీసుకొస్తుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.